స్టార్ట్ చేయి. అందరికి Praise the Lord. అందరికి ఈ న్యూ ఇయర్ లో ఫస్ట్ టైం మీట్ అయినాం కదా మనందరము. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. Thank you. Wish you the same. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనం ఒక వాక్యం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. రే ప్రభువా, కృపగల దేవా, నీ శ్రేష్టమైన సన్నిధిలో చేరిన ఆయన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో నాయన తండ్రి, మేము నిన్ను ధ్యానించుకుంటకు, నిన్ను ఆరాధించుటకు నాయన, వాక్యాన్ని ధ్యానించుకుంటకు, అనేకుల కొరకు ప్రార్థించుటకు నాయన మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అయ్యా, చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకే స్తోత్రములు. మేము ధ్యానించుకుంటుండగా నాయన తండ్రి, మీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి మీరే మాతో మాట్లాడండి. నా తలంపులు నాయన తండ్రి, నా జ్ఞానము, నా ఆలోచనలు ఇవేవి కాదు కానీ నాయన తండ్రి, కేవలము మీ కృపను బట్టి మీరు మాకు ఏ వాక్యాన్ని నేర్పించాలనుకుంటున్నారో దాన్ని నేర్చుకుంటకు మాకు కృప చూపించండి. ఈ విధంగా నాయన తండ్రి, అయ్యా వీక్లీ 3 days కొంచెం నాయన తండ్రి, ఈ గ్రూప్ లో మరి ఆత్మీయంగా బలిపట్టుకు ఎన్నో అంశాలు మీరు నేర్పిస్తున్నగా నాయన కృపగల దేవా, మరి ఈ రోజు కూడా మాకు అనేక విషయాలు నేర్పించండి. వాటిని మేము మా జీవితంలో అన్వయించుకున్నట్లుగా మాకు సిద్ధ మనసు దయచేయండి. ఈ సమయాన్ని అంతటిని మాకు మేలుకరంగా చేయమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. ఈ వాక్యం మనకు బాగా తెలిసిన వాక్యం. ఎన్నోసార్లు దీని గురించి మనము నేర్చుకొని ఉంటాం కదా. ఇక్కడ మరి నూతన సృష్టిని గురించి రాయబడింది. ఈ వీక్ లో కూడా చాలాసార్లు ఎవరో ఒకరు దీని గురించి మాట్లాడింటారు. ఏంటి నూతన సృష్టి అని మనం ఆలోచిస్తే అసలు మొదటి సృష్టి ఏంటి మనకందరికీ బాగా తెలుసు. ఇక్కడ ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అంటే ఇది మానవుల గురించే మాట్లాడుతుంది. మరి ఒక పాత సృష్టిలో మానవులను సృజించిన దాన్ని బట్టి యేసు ప్రభు ఏం చెప్పారు యెహోవా దేవుడు? మనము ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చదువుకుంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. కాబట్టి మనందరికి బాగా తెలిసిన సత్యం ఏంటంటే మనము ప్రభు రూపంలో సృజింపబడిన వాళ్ళు. అలా ప్రభు తనకు కావాల్సినట్లుగా సృజించుకొని మరి ఆ యొక్క ఏదైనా తోటలో మనల్ని పెట్టి, మానవులను ఆదాము హవ్వను పెట్టి మరి వారితో సంతోషంగా గడిపే సహవాసాన్ని కలిగి ఉండే సమయంలో వాళ్ళు ఏం చేశారు, తర్వాత ఎట్లా మానవులు పడిపోయారు, ఇవన్నీ మనకు బాగా తెలుసు. ఆ విధంగా మరి వాళ్ళు అలా జనరేషన్స్ తరతరాలు గడిచే కొద్దీ మరి దేవునికి దూరంగానే పోతున్నారు మానవుడు. ఒకసారి నోహ కాలంలో మరి ఆ యొక్క వరదలు తెచ్చి జల ప్రళయముల ద్వారా శాంక్టిఫై చేయాలనుకున్నారు ప్రభు. ఇంకా చెడిపోతూనే ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ చెప్పబడినట్టుగా నూతన సృష్టి యొక్క ఆవశ్యకత అనేది వచ్చింది. ఆ నూతన సృష్టి యొక్క ఆవశ్యకత వచ్చి ఈ వాక్యం రాయబడింది. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. మరి ఈ ప్లాన్ ఇప్పుడే ఉందా దేవునికంటే? మనకు తెలుసు క్రీస్తుని లోకానికి పంపాలి తన ప్రియ కుమారుణ్ణి. మరి అదే సమయంలో ప్రభు మన కొరకు చనిపోవాలి, అందువలన మనము నూతన సృష్టిగా మారాలి అన్న ప్లాన్ ప్రభువుకు అనాది కాలం నుంచే ఉంది. కాబట్టి ఏం చేశారు, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ఆ రక్షకుని గురించి, ఆ సంతానాన్ని గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఏదైతే ఈ యొక్క పౌలు దాల్సిన
పత్రికలలో అనేక సార్లు ప్రకటించబడిన ఈ నూతనత్వాన్ని గురించి, నూతన స్వభావాన్ని గురించి, నూతన సృష్టిని గురించి ప్రభు ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఆ సంతానాన్ని గురించి ప్రస్తావించడం ద్వారా. అయితే ఇక్కడ ఈ వాక్యం మనం చూసుకుంటే ఎవడైనాను, ఎనీబడి, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. ఎప్పుడు వాళ్ళు నూతన సృష్టిగా మారతారంటే కేవలము మరి ప్రభువుని నమ్ముకున్నప్పుడు మాత్రమే, ప్రభువునందు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు నూతన సృష్టిగా మారడం అనేది జరుగుతుంది. సో ఇట్లా ఎలా ప్రభువునందు ఉండడానికి మనకు ఎలా అర్హత వస్తుంది? మరి ఎలా నూతన సృష్టిగా మారతాము? దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ ఆఫ్ రీజనరేషన్ అంటారు. లేదా ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. లేదా రీబర్త్ అంటారు. ఎలా మనకు ఆ రీబర్త్ వస్తుంది అనేది మనం ఆలోచిస్తే దీని గురించి మొట్టమొదట ఈ యొక్క రీబర్త్‌ని గురించి, కొత్త జన్మ గురించి ఎప్పుడు చెప్పబడింది చెప్పండి చూద్దాం. ఎవరు చెప్పారు? నికోదేము నికోదేము నికోదేముకు ప్రభు చెప్పారు. ఎక్కడ? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో మరి ప్రభు ఏం చెప్తున్నారు? చదువుతారా ఎవరైనా? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దే ప్రభు ఎంత నిశ్చయంగా చెప్తున్నానని చెప్తున్నారు. స్ట్రెస్ చేసి చెప్తున్నారు. ఎవరైనా సరే కొత్తగా జన్మించితే తప్ప మరి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. దేవుని రాజ్యంను చూడలేరు. ఈ దేవుని రాజ్యాన్ని గురించి మరి మనం దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఈ యొక్క యూదులకు, పరిసయ్యులకు వీళ్ళకందరికి కూడా దేవుని రాజ్యాన్ని ఆహ్, గురించి తెలుసు అని మనకు అర్థమవుతోంది. అయితే అలాంటి రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? కొత్తగా నువ్వు కొత్తగా జన్మించాలి. జన్మించాలా అని ప్రభు చెప్తా ఉన్నారు. ఈయనకి ఎంత ఆశ్చర్యమైందంటే ఈయన ఎవరు? నికోదేము. ఈయన ఒక యూదుడు. పరిసయ్యుడు. మరి ఆయన పదవి కూడా చాలా గొప్ప పదవి. వాళ్ళ యొక్క సమాజ మందిరం అధికారులలో ఒకరిగా ఆ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో వారిలో ఒకరిగా ఉన్నాడు. ఆ నికోదేము ఎంత ఆశ్చర్యపోతున్నాడంటే తర్వాత వచనంలో 4వ వచనంలో అంటా ఉన్నాడు కదా! ముసలివాడైనాక మళ్ళీ ఎట్లా జన్మిస్తాడు? మరి తన తల్లి గర్భంలో ప్రవేశిస్తాడా? ఎట్లా ప్రవేశిస్తాడు? అని అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన అడిగిన ప్రశ్న మనకు నవ్వొస్తా ఉంటది. ఆయన ఎట్లా అడిగినాడు చూడు ఈయన ఇంత గొప్ప జ్ఞాని అని. కానీ నిజంగా మరి ఆత్మీయంగా జన్మించడాన్ని గురించి తెలియకుంటే మనం కూడా అలాగే అడుగుతాం గదా! రెండవ జన్మ మరి కొన్ని మతాలలో అయితే పునర్జన్మల గురించి ఉంటుంది. వేరే రకరకాలుగా ఎన్నో పునర్జన్మలుంటాయని, వాళ్ళు చేసిన పుణ్యకార్యాలను బట్టి తర్వాత జన్మలో ఇలా, అలా అని చెప్తా ఉంటారు. ఇంకా కొన్ని స్టోరీస్ కూడా అలా వింటా ఉంటాం. పలానా అమ్మాయి ఇలా లాస్ట్ జన్మలో ఇలా ఉండిందంట. తనే స్వయంగా చెప్పింది. ఇలాంటివి కూడా వింటా ఉంటాం. ఇవన్నీ సాతాను ట్రిక్స్. అయితే ఇలా నికోదేము అడిగినప్పుడు మరి ప్రభు ఒక మాట చెప్తా ఉన్నారనమాట. అదేంటంటే, "ఒక నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని" అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునైనది. కాబట్టి రెండవ జన్మ అనే దానికి డెఫినిషనే మారిపోయిందనమాట. మొదట శరీర మూలకంగా జన్మిస్తాము. శరీర మూలంగా అంటే మన ఫస్ట్ బర్త్. ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరి మనము జన్మిస్తాం ప్రతి ఒక్కరం గూడా. ఒక చిన్న బిడ్డ జన్మించిందంటే మరి ఎక్కడికెళ్తది ఆ బిడ్డ? ఒక ఫ్యామిలీలోకెళ్తది కదా! చిన్న బిడ్డ అప్పుడే జన్మించిందంటే, ఆ బిడ్డ ఒక ఫ్యామిలీకి చెందిందై ఉంటది. మరి ఆత్మ మూలంగా జన్మించిన మనము ఏ ఫ్యామిలీకి చెందిన వాళ్ళమై ఉంటాము? అంటే దేవుని 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 కుటుంబానికి చెందిన వాళ్ళమై ఉంటాము. ప్రభువుకు ముందు నుంచి తన సహవాసం కొరకు మనల్ని పిలుస్తా ఉన్నారు. అలాగా కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఒకరి మధ్యన ఒకరికి మస్తు సహవాసం ఉంటుంది గదా! అలాంటి సహవాసం ఉండాలంటే మరి ఒకరు ఎట్లా జన్మించాలా? ఆత్మ మూలంగా జన్మించాలి. ఏంటి? ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? మనందరికీ బాగా తెలుసు. ఆత్మ మూలంగా జన్మించడం అంటే మరి ప్రభువును మన కొరకు, మన పాపాల కొరకు ప్రభు సిలువలో తన రక్తాన్ని కార్చాడు. మన పాప శిక్షను భరించారు. అందువలన మనం ఇప్పుడు పాపము లేని వారమై ఉన్నాము. మరి మనకు బాగా తెలుసు ఒక వాక్యము. నేను పరిశుద్ధుడను గనుక
మీరును పరిశుద్ధులైనడు అని ప్రభువు చెప్పిన మాటను పదే పదే మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. పాత నిబంధనలోని మాటను మరి పేతురు గారు కూడా నొక్కి వక్కానించారు. అంటే అన్లెస్ అదర్వైజ్ మనం పరిశుద్ధులుగా ఉంటే గాని మనం ప్రభు మనతో సహవాసం చేయడు. కాబట్టి అలా మరి మనతో ప్రభు సహవాసం చేయాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలంటే మన పాపాలన్నీ తొలగించబడాలి. కాబట్టి ఇదే రక్షణ సువార్త. ఆ విధంగా మన పాప శిక్షను భరించి ఇంకా చాలా చోట్ల చెప్పబడుతుంది కదా, నీ పాపాలను నా వీపు మీద వేసుకున్నాను అని ఒక చోట చెప్పబడింది. నీ పాపాలన్నీ నేను సముద్రపు గర్భంలో పడవేస్తున్నానని చెప్పబడింది. కాబట్టి ఎప్పుడైతే మనము మరి ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే అప్పుడు మనం నూతన సృష్టిగా మారబడతాం. అది ఎవరైనా కావచ్చు, ధనవంతులైనా కావచ్చు, బీదవాళ్ళైనా కావచ్చు, హైలీ ఎడ్యుకేటెడ్ కావచ్చు, చదువు లేని వాళ్ళు కూడా కావచ్చు, ప్రసిద్ధమైన వ్యక్తులు కావచ్చు, ఎవరికి అన్నోన్గా ఉండే పర్సన్స్ కావచ్చు, ఎవరైనా సరే ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను, మీరు ఏదైతే నా కొరకు ఆశలలో చేసిన రక్షణ కార్యాన్ని నా కొరకు చేసినారు, దానివల్ల నేను నా పాపాలన్నీ క్షమించబడినాయి, ఇంకనూ నేను పాపం చేయకుండా కాపాడమని ఎప్పుడైతే ఆయన దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు మనము మరి ఆయన బిడ్డలుగా మారుతాము. మరి ఆయన కుటుంబంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఈ విధంగా నూతన సృష్టిగా మారినామా తెలుసు మనకు. బైబిల్ అంతా తెలుసు. మరి మన దేవాలయాల్లో అదే బోధించబడుతుంది, చర్చెస్‌లో. మనం చదువుకుంటున్నాం కదా కూడా. కానీ నిజంగా పాపాలు రక్షించబడిన అనుభవం ఉందా? అలా పాపాలు రక్షించబడిన అనుభవం ఉన్నప్పుడు మాత్రమే మనము కొత్త జన్మ పొందుతాం. సో, ఆ వాక్యాన్ని మనము మళ్ళీ చూస్తే కొరింథీయులకు రాసిన పత్రికలో, రెండో పత్రికలో, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. అంటే మనం ఏమనుకుంటున్నాము? ట్రాన్స్‌ఫర్మేషన్ అనుకుంటున్నాం. ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి ట్రాన్స్‌ఫార్మ్ అవుతాము. ఒక బటర్‌ఫ్లై ఉందనుకోండి, సీతాకోకచిలుక. ముందు దాని జీవితం ఎలా స్టార్ట్ అవుతుంది? ఒక గొంగళి పురుగుగా స్టార్ట్ అవుతుంది. ఆ గొంగళి పురుగు మరి రూపాంతరం చెంది ఏమిటిగా మారుతుంది? బటర్‌ఫ్లైగా మారుతుంది. మనం ఒక బటర్‌ఫ్లైని, సీతాకోకచిలుకని చూసామనుకోండి, అసల దానికి గొంగళి పురుగుకు ఎలాంటి పోలిక ఉండదు గదా! ఎలాంటి పోలిక మనం గుర్తించలేం గూడా. ఒకవేళ పిల్లలకు తెలియని, మరి ఎలా మారుతుందో తెలియని పిల్లలకు మనం దాని జీవిత చరిత్ర అదంతా చెప్తా ఉంటాం స్కూల్‌లో. చెప్పకముందు ఒక గొంగళి పురుగును, ఒక సీతాకోకచిలుకను చూపిచ్చి, సో దీని నుంచి ఇదొచ్చిందంటే పిల్లలు నమ్ముతారా? నమ్మనే నమ్మరు. అంతగా తేడా అనేది ఉంటుంది. అందుకని రెండో భాగంలో ఏం చెప్తున్నారంటే, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎప్పుడైతే ప్రభువునందు నూతన సృష్టి పొందుతామో, మరి ఆయనలో ఉండి నూతన సృష్టిగా మనం మారుతామో, అప్పుడేం జరుగుతుంది? సంపూర్ణంగా మార్పనేది, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇన్ని రోజులు మనం ఎలా ఉన్నామంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. 15వ అధ్యాయము 48వ వచనం. చదువుతారండి ఎవరైనా? బైబిల్ దగ్గర పెట్టుకున్నారా? 1 కొరింథీయులు 15వ అధ్యాయము 48వ వచనం. మట్టి నుండి పుట్టినవాడు వాడెట్టివాడో, మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధులను అట్టివారే. సో, ఈ వచనంలో కంటే ముందు మరి ఆదామును గురించి, ప్రభువైన యేసయ్యను గురించి కూడా చెప్పబడుతుంది. ఇక్కడ ఎవరు మంటి నుండి పుట్టినవాడు? ఆదాము. మానవుడు. ఆదాము ఎలా ఉంటాడో, ఆయన నేచర్ ఏంటి? ఆయన తలంపులు ఎలా ఉంటాయి? ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి? హియర్ ఆదాము ఈజ్ రిప్రజెంటింగ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఎలా ఉంటాము? ఆ యొక్క మట్టి నుండి పుట్టిన ఆదాము, మట్టితో చేశాడు కదా దేవుడు. ఆ మట్టి నుండి పుట్టిన ఆదాము ఎలా ఉంటాడో, మనందరం కూడా నూతన సృష్టి కాకముందు అలాగే ఉంటాం. అలాంటి పోలికలే ఉంటాయి. మన ఉద్వేగాల విషయంలో గానీ, మన ఆలోచనల విషయంలో గానీ, మన క్రియల విషయంలో కానీ, అన్నింటిలో గూడా. మరి మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము
మనం ఒకసారి చదువుతుంటే ఎంత భయంకరంగా ఉంటుందంటే, ప్రభు స్వయంగా వాళ్ళు ఏం చేశారు అనే దాని గురించి, మరి వాళ్ళ విగ్రహారాధన గురించి, వాళ్ళ తలంపులను గురించి ఎంత భయంకరంగా మరి వర్ణిస్తారంటే, మరి అలా అంత భయంకరమైన పరిస్థితిలో వాళ్ళున్నారు. ఇప్పుడు మనం వాళ్ళని వేలెత్తి చూపిస్తున్నాం గానీ, మన పరిస్థితి కూడా అదే. అనేక సార్లు మరి ఆయనకి ఇష్టం లేని పనులు చేసేవాళ్ళం వింటాం. మనకు కూడా ఇష్టం ఉండదు కొన్నిసార్లు ఆ పనులు చేయడం. కానీ చేస్తాం. అవన్నీ మనం చాలా సార్లు చర్చించుకున్నాం గదా! ఏమేం తప్పులు చేస్తాం చిన్న చిన్నవి. మరి ఎంత గర్వపడతాం. ఇట్లా బాగా నేను మెసేజ్ చెప్తా అని గర్వం ఉందేమో. పాటలు బాగా పాడతా అని గర్వం ఉందేమో. సాధారణంగా విశ్వాసులుగా ఉన్న వాళ్ళకు ఇలాంటి ఆత్మీయ గర్వాలుంటాయి. స్వనీతి ఉంటుంది కదా! పరిసయునికున్నట్టుగా ఆ స్వనీతి అనేది ఉంటుంది. ఇలాంటివన్నీ ఎవరి పోలిక? మట్టి ద్వారా పుట్టిన వాని పోలిక. అదెవరు? ఆదాము పోలిక. అంటే ఆల్ హ్యూమన్ బీయింగ్స్ పోలికవి. అయితే ఇప్పుడేమైనా మనము క్రీస్తు మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి, ప్రభువునందు మనము నూతన సృష్టిగా మారినాం. నూతన సృష్టిగా మారినామని చెప్పిన వెంటనే ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి పౌలు గారు. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయి. పాతవన్నీ గతించిపోయినాయి. మరి మనము కొత్తగా మారుకున్నాం. 49వ వచనం చదవండి. అదే అధ్యాయంలో. 49 మొదటి కొరింథీ 1 కొరింథీ 15వ అధ్యాయం 49. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరించుదుము. అంటే పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నారు. దానికి అవకాశం ఉంది. ఎలా అయితే మరి మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించినామో, అదేవిధంగా పరలోక సంబంధి పోలికను ధరించడానికి అవకాశం అనేది ఉంది. అంటే అలాంటి ధైర్యం మనకుందా? మనం ఆయన రూపంలోకి మారినాము. ఆయన స్వరూపంలోకి మనము మారి మరి ఆయనలాగా ఉన్నాము. ఆయనలాగా జీవించగలుగుతున్నాము అనేది నమ్మకం మనకుందా? ఇది అసాధ్యం అనిపిస్తుంది మానవ బుద్ధికి. మానవునిగా ఉన్నాను నేను. అనేక బలహీనతలుంటాయి. కానీ నేనెలా మరి క్రీస్తును పోలికగా ఉంటాను నేను అని మనం ఆలోచిస్తా ఉంటాం. కానీ మనకు మాదిరి చూపిపోయినారు గదా ప్రభువు. ఆయన చాలా చోట్ల మనం చూస్తాం. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు మరి అన్ని రకాల శోధనలు హెబ్రీయుల పత్రికలో చెప్పబడుతుందది. మనం ఎలాంటి శోధనలు ఎదుర్కొన్నామో అలాంటి శోధనలన్నీ ఎదుర్కొని మరి ఆయన పరిశుద్ధుడిగా, నాలో ఎవరైనా మరి దోషం కనిపెట్టగలడా? పాపం కనిపెట్టగలడా? అని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ పాసిబుల్. సాధ్యమే. ఈ లోకంలో పవిత్రంగా జీవించడము, ప్రభువు కోరుకున్నట్టుగా పరిశుద్ధంగా జీవించడము అనేది సాధ్యమే అని తన జీవితం ద్వారా నిరూపించారు ప్రభు. మరి మనకు ఉండే ఒక అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే, మనతో పరిశుద్ధాత్మను ఉన్నాడు కదా! మనలో ఉన్నాడు. మనలో కార్యం జరిగించున్నాడు. ఎప్పుడైతే మనం బలహీనులమో మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే తప్పిపోతామో మనకు తెలియజేస్తా ఉన్నాడు మన మనస్సాక్షి ద్వారా, లేదా వాక్యం ద్వారా, లేదా ఎవరి ద్వారానైనా హెచ్చరిస్తా ఉన్నాడు. అలా మనం పరిశుద్ధముగా జీవించడానికి మరి సాధ్యమే అని మనం తెలుసుకోవాల్సిన వారమైనా. ఏ విధంగా అయితే మరి లాజరును సమాధిలో నుంచి మరణం నుంచి లేపినప్పుడు ప్రభు లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు ఎలా వస్తాడు? ఆ యొక్క కట్లన్నీ కట్టుకొని అట్లనే బయటకు వస్తాడు. అప్పుడు ప్రభు వాళ్ళకు చెప్తాడు, చుట్టూన్న వాళ్ళకు, అతని కట్లు విప్పండి. ఆ కట్లన్నీ విప్పిన తర్వాత లాజరు మామూలుగా వస్తాడు. మనల్ని ఏమేమి కట్లు బంధించి ఉన్నాయి? ప్రభువు స్వరూపంలోనికి మారకుండా మరి ఎలాంటి కట్లు, ఎలాంటి బంధకాల్లో మనం ఉంటున్నాం? ఎలాంటి విషయాలు మనల్ని ప్రభువుకు దూరం చేస్తున్నాయి? సంపూర్ణంగా నూతన సృష్టిగా మారకుండా చేస్తున్నాయి. అంటే ఒక్కసారి ప్రభువుని నమ్ముకున్నాక ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక్కసారిగా జరగదు. మనందరికీ తెలుసు. దినదినము మనం మారుతా ఉంటాం. అందుకనే ఒక మాట రాయబడి ఉంటుంది కదా! విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడు. ఆ కొనసాగింప చేస్తూ ఉన్నప్పుడు మనం నెమ్మదిగా ఆయన స్వరూపంలోకి మారుతామన్నమాట. అయితే
యోహాన్ గారు 1వ యోహాన్లో మరి 2వ వచనంలో 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుంటే, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. కనుక ఆయనను పోలిందుమని ఎరుగుదుము. ఆ తర్వాత 3వ వచనం చదువుతారండి ఎవరైనా? ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. కాబట్టి ఆ నిరీక్షణ మనకుందా? ఏం నిరీక్షణ అది? పవిత్రుడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎట్లా ఉంటామంట? ఆయనను పోలిందుము, ఆయననే పోలి ఉంటాము అనే నిరీక్షణ మనకుందా? అలాంటి నిరీక్షణ మనకుంటే మనం ఏం చేస్తామంట? ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. మనల్ని మనము పవిత్రునిగా చేసుకుంటుంటామంట. అలాంటి ప్రయత్నం చేస్తున్నామా? ఎప్పటికప్పుడు మనల్ని సరిదిద్దుకుంటున్నామా? ఎవరిది వాళ్ళకే తెలుసు. నేను ఎక్కడ తప్పులు చేస్తున్నా, నేనేం ఇంకా ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, నేనేం ఖచ్చితంగా పరిశుద్ధంగానే పూర్తిగా 100% పరిశుద్ధంగా ఉంటానని చెప్పలేను. ఎన్నోసార్లు తప్పిపోతుంటా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరిది వాళ్ళకే తెలుసు. ఏ విషయంలో తప్పిపోతున్నాం, ఏ విషయంలో ప్రభుకు దూరంగా పోతున్నాం. మరి ప్రభు కృపను బట్టి ఆయన రక్షించుకున్న తర్వాత మనం అనేక డెసిషన్స్ తీసుకుంటాం. ప్రభు మన పాపాలను ఒప్పింపజేసిన తర్వాత ఇలా ఉండను, ప్రభు నన్ను రక్షించుకున్నాడు, కాబట్టి ఈ తప్పులు చేయను, ఆ తప్పులు చేయను. ఇప్పుడు మనం చేసుకుంటాం కదా, న్యూ ఇయర్ స్టార్ట్ కాకముందు, మరి పాత సంవత్సరం గతించిన తర్వాత చివరిలో డెసిషన్స్ తీసుకున్నట్లు రక్షించబడినప్పుడు కూడా డెసిషన్స్ తీసుకుంటాం. అలా మరి తీసుకున్న డెసిషన్స్ ఎంతవరకు కొనసాగిస్తున్నాం? నా ప్రభువు నన్ను దర్శించి నన్ను బిడ్డగా చేసుకున్నప్పుడు మరి అప్పటికి మీకు అందరికి కూడా గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ పిచ్చిగా చూసే వాళ్ళం సినిమాలు. నంద్యాలకు ఒక సినిమా వచ్చిందంటే ఫస్ట్ డేనే దాదాపు అన్ని సినిమాలు చూసేవాళ్ళం, నేను, అమ్మ, అక్క. ఎంత పిచ్చి అంటే మరి ఆ సినిమాకి వెళ్ళడమే కాకుండా అప్పుడు చిన్న చిన్న బుక్కులు వచ్చేటివి, పాత బుక్కులు, పాటల బుక్కులు. ఆ బుక్కులు కొనుక్కునే వాళ్ళం, పాటలు నేర్చుకునే వాళ్ళం. ఇంకా ఫిఫ్త్ తర్వాత క్లాస్లో ఉన్న వాళ్ళకు, వనజకు వాళ్ళందరికీ మరి లీజర్గా ఉన్నప్పుడు ఆ సినిమా కథలు కూడా బాగా చెప్తా ఉంటే నేను చాలా ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు. అదొక తప్పు అనేది తెలియదు నాకు అప్పుడు. దేవుడు దాన్ని అసహించుకుంటాడు అనేది నాకు తెలియదు. ఎప్పుడైతే ప్రభు తన బిడ్డగా నన్ను చేసుకున్నాడో ఇది తప్పు అనే గ్రహింపు నాకు వచ్చినప్పుడు మరి సినిమాలు పూర్తిగా మానేశాను. వెంటనే ఇమీడియట్‌గా ఆ రోజు నుంచే మానేశాను. యాక్చువల్‌గా మేము ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయంటే ఖచ్చితంగా ఆ రోజు నైట్ సినిమా పోతాం. ఆ రోజు అంతవరకు సినిమాలు చూడం కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయినాక సినిమాకెళ్ళే అలవాటు ఉండేది మాకు. కానీ నేను రానని చెప్పాను. మా అమ్మోళ్ళు ప్లాన్ చేసుకున్నారు కానీ నేను రానని చెప్పాను. కొన్ని సంవత్సరాలు అలా సినిమాలు చూడకుండా మరి ఉండడానికి ప్రయత్నించాను. అలాగే చిన్న విషయాల్లో కూడా ప్రభువుకు నమ్మకంగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు అని అనుకునేదాన్ని. నా ప్రభు కృపను బట్టి నేను ఎంఎస్సీలో చేరిన తర్వాత తిరుపతిలో యూనివర్సిటీలో మరి మా సీనియర్స్ కూడా హెబ్రోన్ మందిరానికి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ విధంగా ఆత్మీయంగా మరి నేను ఎదగడానికి ప్రభు సహాయం చేశాడు. కానీ ఎన్నో తప్పులు ఆ తర్వాత ప్రభుకు దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి, ఎప్పటికప్పుడు ఒప్పుకొని మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ తప్పిపోయే పరిస్థితి. సినిమాల విషయానికి వస్తే మరి చూడకుండా ఉండేదాన్ని. ఆ తర్వాత మా ఇంట్లో టీవీ కూడా లేదు. తర్వాత వాళ్ళ అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళాక ఆ టీవీ తెచ్చుకున్నాము. అప్పుడప్పుడు సినిమాలు చూడడం మొదలుపెట్టి అది ఎంత పతాక స్థాయికి వెళ్ళిందంటే మరి అప్పుడప్పుడు ఏమి ఫ్రీక్వెంట్గా చూడడం మొదలుపెట్టాను మళ్ళీ. కానీ ప్రభు నన్ను గద్దించినాడు. వెంటనే ఒప్పుకొని మరి మళ్ళీ మారడం అనేది జరిగింది. ఈ విధంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను. ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటాం. డంబాలు చెప్తున్నామా? గర్వపడుతున్నామా? మనకొచ్చే కష్టాలను బట్టి ఎక్కడున్నాడు ప్రభు అంటున్నామా? కొంతమంది ఉంటారు, చిన్న కష్టం వస్తే చాలు వాళ్ళందరూ ఎంతో సుఖంగా ఉన్నారు, నాకెందుకు ఈ కష్టం అంటూ ఉంటారు.
మరి అలాంటి పరిస్థితిలో ఉన్నామా? ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. ఇదిగో నేను నీ కొరకు మరి శిలువలో రక్తం కార్చి నిన్ను నూతన సృష్టిగా చేశాను. కానీ నీలో పాతవి ఇంకా మిగిలి ఉన్నాయి. కొత్త సృష్టిగా నేను చేసిన తర్వాత పాతవి ఇంకా మిగిలి ఉన్నాయి. సమస్తమును క్రొత్తగా కాలేదు. నేను ఇప్పుడొస్తే నీ పరిస్థితి ఏంటి? మరి ఆ 10 మంది కన్యకలను మనం చూస్తే 10 మంది కన్యకలు రెడీ అయిపోయినారు. వాళ్ళందరూ విశ్వాసులే, రక్షించబడిన వాళ్ళే. కానీ 5 మంది మాత్రమే ఆ పరలోక రాజ్యాన్ని చేరగలిగారు. మిగిలిన వాళ్ళకి తలుపు వేయబడింది. కారణం ఏంటి? అంతగా పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూసే వాళ్ళు పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి వాళ్ళ సిద్ధంలో నూనె లేదు. మరి ఆయన రాబోతున్నాడు అతి త్వరలో. ఆయనైతే ప్రేమించి మనల్ని నూతన సృష్టిగా చేశాడు. ఆయన స్వరూపంలోకి ఉండాలని ఆయన కోరుకున్నాడు. మరి మన సిద్ధులలో ఈ క్షణంలో నూనె ఉందా? సంపూర్ణంగా పవిత్రులుగా ఆ నిరీక్షణతో ఆయన వచ్చినప్పుడు ఆయన రాగా మారుతామనే నిరీక్షణ పెట్టుకొని మరి మన పవిత్రులుగా మనల్ని మనం సరిదిద్దుకుంటూ ప్రతి క్షణం ఆయనలో ఉంటున్నామా? అసలు నేను వేరే టాపిక్ చెప్పాలనుకున్నా ఈరోజు. ఆల్రెడీ 2, 3 సార్లు చెప్పినాను కాబట్టి ఆ టాపిక్ నాకు దాదాపు బాగా పరిచయమైంది. కానీ ఎంత ప్రార్థించినా దాన్ని చెప్పడానికి ప్రభువు అనుమతించలేదు. మరి ఇదే వాక్యాన్ని చెప్పుకోవాలనే ఆలోచన కలిగించినాడు ప్రభు. అందుకని మరి నిజంగా ప్రభు ప్రేమను బట్టి మనం ఆయనకు సదా కృతజ్ఞులమైనాం. పదే పదే మనల్ని హెచ్చరిస్తున్నాడంటే కేవలం అది ఆయన ప్రేమయే, ఆయన కృపనే. మనల్ని సిద్ధంగా ఉంచి నిరంతరము ఆయన రాజ్యంలో మనం ఉండాలనే కోరిక ఆయనలో ఉంది కాబట్టి మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు ప్రభు. మరి నూతన సృష్టిగా మారినాము, సంవత్సరాలు గడుస్తున్నాయి. మనల్ని మనం హెచ్చరించుకొని మరి ఆయనకిష్టమైన పిల్లలుగా ఆయన రూపంలోకి మారుతా ఉన్నాము. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు అంతా కొత్త డెసిషన్స్ తీసుకుంటా ఉన్నాము. వాటికి ఎంతవరకు మనం బద్ధులమై ఉంటున్నాం? ఒక మాట ఉంటుంది ప్రసంగి గ్రంథంలో. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనం. ఎవరైనా చదువుతారా? ఫస్ట్ పార్ట్ మాత్రం చదవండి. 7, 8 కార్యారంభం కంటే కార్యాంతము మేలు, అహంకారం గలవాని కంటే. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? కార్యారంభం కంటే కార్యాంతం మేలు. చాలా వీడియో మీట్ లో పడింది. జ్యోతి వీడియో మీట్ లో పడింది నీది. అవునా? ఓకే. సో చాలా ఘనంగా ప్రారంభిస్తూ ఉంటారు చాలా మంది బిజినెస్లు కానీ లేదా ఇలాంటి చాలా ఘనంగా స్కూల్స్ ప్రారంభించే వాళ్ళు. మరి వాళ్ళ అంతం ఎట్లా ఉంటుంది? దాన్ని సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేయగలుగుతున్నారా? అలాగే మనం కూడా చాలా ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మరి మనం ఆల్రెడీ ప్రభు బిడ్డలుగా మారినాం కాబట్టి ప్రభు సన్నిధిలో కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం. అలా కార్యారంభం స్టార్ట్ చేసేదానికంటే కార్యాంతం మేలంట. ఆ యొక్క డెసిషన్స్ ను చివరి వరకు కొనసాగించామా? ఈ 2024లో తీసుకున్న డెసిషన్స్ 2024 ఎండింగ్‌లో మరి వాటికి కట్టుబడి ఉన్నామా? వాటి ప్రకారం నడుచుకుంటున్నామా? ప్రభు స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. కార్యాంతం మేలు. అది ఎలా సాధ్యమవుతుంది? కార్యాంతము అనేది మేలనేది ఎలా సాధ్యమవుతుందంటే మరి మనం మారాలంటే కేవలం ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మన వలన జరగదు. ట్రాన్స్‌ఫర్మేషన్ జరగాలంటే ఎవరి వలన జరుగుతుంది? ఎవరు మనల్ని నూతన సృష్టిగా మారుస్తారు? కేవలము ప్రభువే. బయట నుంచి ఇప్పుడు ఎన్నో సార్లు బైబిల్ చదివిండొచ్చు. ఒకాయన 131 సార్లు చదివినాడట. అలా మనం కూడా ఎన్నో సార్లు చదివిండొచ్చు. రెగ్యులర్‌గా అన్ని మీటింగ్స్‌కి అటెండ్ అయితా ఉండొచ్చు. పాటలు బాగా పాడుతుండొచ్చు. నేనేం తప్పు చేయనని చెప్పుకోవచ్చు. కానీ అదంతా రక్షణ కాదు. అదంతా ట్రాన్స్‌ఫర్మేషన్ కాదు. కేవలము ప్రభువు తన కృపను బట్టి మనలో ఆ నూతన సృష్టి, నూతన జన్మ అనుభవం కలుగజేస్తేనే మనము మరి ఆయన బిడ్డలమైతామన్నమాట. ప్రభు బయట నుంచి పనిచేసినప్పుడు మాత్రమే. దాన్ని మనం విశ్వసిస్తే ఆయన కృప ద్వారా చేసిన పనిని మనం విశ్వసిస్తే అప్పుడు మనం ఆయన బిడ్డలుగా మారుతాం. మరి కార్యారంభంలో మనం బాగా డెసిషన్స్ తీసుకున్నాము. తర్వాత ఎలా ఉంది? ఎలా ఉన్నాము? మనం చూసుకుందాం.
బైబిల్ నుంచి ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం ఇద్దరిని గురించి. మనకు ఒకరిని గురించి రాయబడి ఉంటుంది. ఫిలోమోన్ అనే ఆయన గురించి. బైబిల్‌లో 199వ పేజీలో ఉంటుంది ఫిలోమోను పత్రిక అనేది. ఈ ఫిలోమోను పత్రికలో మరి ఎవరి గురించి రాస్తున్నాడు పౌలు గారు? ఎవరిని గురించి రాస్తున్నాడండి? ఫిలోమోను గురించి. ఫిలోమోనుకు రాస్తున్నాడు లెటర్. ఎవరిని గురించి రాస్తున్నాడు? ఒకసారి అంతా చదువుకోండి. ఒనేసిము అనే ఆయన గురించి రాస్తున్నాడు. ఒనేసిము అనే ఆయనను గురించి రాయబడుతుందన్నమాట. మరి ఒక మాట చదువుతాను. 8-10 వరకు ఫిలోమోను 199వ పేజీలో ఉంటుంది. కావున యుక్తమైన దాని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యం కలిగినను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును నేను ప్రేమను బట్టి మరి మంచిదనుకుని నా బంధకంలో లేని నేను కన్న నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకొంచున్నాను. ఎవరి కోసం వేడుకొంచున్నాడంట? ఒనేసిము కోసము ఉన్నాడంట. ఎవరు ఈ ఒనేసిము అంటే మనం 15వ వచనంలో చూస్తే అతడు దాసుడు. ఎవరి దాసుడు? ఫిలోమోనుకు దాసుడు. మనకు తెలుసు కదా! ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలలో మరి దాసులు ఉంటారు. మనం యోసేపు కూడా అలా బానిసగా అమ్మబడినవాడు కదా! ఎలా దాసునిగా యోసేపు ఉన్నాడో, ఈ ఒనేసిము ఫిలోమోను దగ్గర దాసునిగా ఉన్నాడన్నమాట. దాసునిగా ఉన్న ఈ ఒనేసిము ఏం చేశాడు? ఏదో దొంగతనం చేసినాడు. మరి ఏదో తప్పు పని చేసినాడు. ఆ తప్పు పని చేసినాడు కాబట్టి మరి అతడు ఎక్కడ ఉన్నాడంట? ఖైదులో ఉన్నాడంట. పౌలుతో పాటు ఖైదులో ఉన్నాడు. ఖైదులో ఉండి అక్కడ మరి ప్రభు సువార్తను విన్నాడు పౌలు ద్వారా. అంటే ఆయన ఆరంభం ఎలా ఉంది? ఒనేసిము ఆరంభము అంటే దొంగగా ఉన్నాడు. ఏదో తప్పులు చేసినాడు. దాన్ని బట్టి జైలుకి వెళ్ళినాడు. కానీ ఇప్పుడు ఏమైనాడు? మారు మనసు పొందినాడు. మారు మనసు పొందినాడు. ఒక మాట రాయబడి ఉంటుంది 11వ వచనంలో. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఏమైనాడు? ప్రయోజనకరమైన వాడాయను. ఫిలోమోనుకు అట్లా పౌలుకు కూడా మరి ప్రయోజనకరమైన వాడంట అయినాడంట. మరి పౌలు ఆయన ఎంత ప్రేమించినాడంటే మరి ఆయన ఏదైతే మరి తప్పు చేసినాడో 18వ వచనంలో చూస్తాం. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అదే నా లెక్కలో చేర్చు. పౌలు లాంటి గొప్ప సేవకుడు అపోస్తలులు ఏం చెప్తున్నాడు? అది నా లెక్కలో రాసుకో. ఏమైనా అతన్ని బాధ చెల్లించాల్సి ఉంటే దాన్ని నా లెక్కలో రాసుకో. కానీ అతడు నాకు ప్రయోజనకరంగా ఉన్నాడు, నాకు సేవ చేస్తున్నాడు. అంతేనా? 12వ వచనంలో నా ప్రాణం వంటి వాడు అని చెప్తా ఉన్నాడు. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. కాబట్టి ప్రాణం వంటి వాడంట. ఆ తర్వాత మళ్ళీ 13వ వచనం చూస్తే పరిచారం చేసేవాడంట. బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు ప్రచారం చేయ నిమిత్తము నా యొద్ద అతను పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకొనవలనని ఉంటుంది. కాబట్టి పరిచారం చేస్తున్నాడంట. ఎలా ఉంది ఈ యొక్క కార్యాంతం ఒనేసిము విషయంలో? దాసుడు, నిష్ప్రయోజనంగా ఉన్నవాడు, మరి ఏదో తప్పు చేసి జైలు పాలైన వాడు చివరికి ఏమైనాడు? పౌలుకు ఉపయోగపడేవాడుగా ఉన్నాడు. పౌలుకు పరిచారం చేసేవాడుగా ఉన్నాడు. మరి పౌలు అతన్ని ఎంతగా ప్రేమించినాడంటే అతడు ఏం డబ్బులు ఇవ్వాలనో అవన్నీ అప్పంతా మరి తీర్చేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా 15, 16 కలిసి ఉంటుంది. అతని ఇక మీద దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగా ఉన్నాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను. ఏ విధంగా అయితే యోసేపు కొద్ది కాలము తన సహోదరులకు దూరంగా ఉన్నాడో ఆ విధంగా ఈ ఒనేసిమును గురించి కొద్ది కాలం నీకు ఎడుబాటుగా ఉన్నాడు. ఎందుకంటే నాకు ఉపయోగపడడానికి. అంతేకాకుండా మరి ప్రభువుకు కూడా మరి శరీర విషయంలో ప్రభువుకు కూడా ఉపయోగపడే విధంగా ఉండడానికి ఈ యొక్క ఒనేసిము
ఇట్లా తప్పు చేస్తున్నాడేమో, అందుకని క్షమించు అని చెప్తా ఉన్నాడన్నమాట. అంత గొప్ప ఎండింగ్ ఉంది ఒనేసిముకు. మరి మనమైతే దొంగను కూడా గుర్తు చేసుకుంటాం కదా చాలా సార్లు. సిలువ మీద దొంగను ఎన్నో పాపాలు చేసినాడు, ఎన్నో తప్పులు చేసినాడు. కానీ చివరకు యేసు ప్రభు ఎవరో గుర్తించి మరి సిలువలో ఆయన పలికిన మొదటి మాటను విని మిగిలిన వాళ్ళందరూ మరి వినింటాడేమో ముందు కూడా ప్రభువుని గురించి. తను మారినాడు. కార్యాంతంలో ఎంత మంచిగా మరి పరలోకానికి పోయే విధంగా ఒక్క మాట వేడుకున్నాడు ప్రభువుని. మనం ఎలా ఉన్నాము? మన కార్యారంభం ఎలా ఉంది? ఈ సంవత్సరం 2023లో స్టార్టింగ్‌లో ఎలా ఉన్నాము? ఎండింగ్‌లో ఎలా ఉన్నాం? మనం తీసుకున్న డెసిషన్స్ ఏమైనా మరి నెరవేర్చుకున్నామా? దాని ప్రకారం నడుచుకున్నామా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ఆయనే మరి ఇశ్రాయేల మొదటి రాజు. ఆయనెవరు? సౌలు. ఇశ్రాయేల్ మొదటి రాజు సౌలు. సౌలు. ఈ సౌలు మరి ఎవరు సౌలు? అందరికి తెలుసా ముందు? ఇశ్రాయేలందరికీ తెలుసా సౌలు? తెలియదు. తెలియదు గదా! కానీ ఎప్పుడైతే వాళ్ళు మరి ఒక రాజు గావాలా మాకు అని అడిగినారో, అనామకుడుగా ఉన్న ఆ సౌలును ప్రభు ఎన్నుకొని మరి వారికి రాజుగా చేసినాడు. ఆయన గురించి ఎంత మంచిగా రాయబడిందంటే, ఒకసారి మనము 10వ అధ్యాయంలో చూస్తే 1 సమూయేలు 10వ అధ్యాయంలో చూస్తే 9వ వచనంలో ఏమని ఉంటుందంటే, అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. నూతన సృష్టి అయినాడు ఇక్కడ కదా! నూతన సృష్టి అయి కొత్త మనసు పొందినాడు దేవుని దగ్గర నుంచి. ఆ తర్వాత 10వ వచనంలో చూస్తే వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. మనం అనుకున్నాం కదా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే ఆత్మ మూలంగానే మనము కొత్త జన్మ పొందగలమని చెప్పుకున్నాం కదా. ఈయన మీదకి ఆత్మ బలంగా వచ్చిందంట సౌలు మీదకి. అంటే ఎంత మంచి ఆరంభం కదా, ఎంత మంచి ఆరంభం ఇతనికి ఉంది. ఆ తర్వాత మరి ఆయన గురించి ఏమని రాయబడిందంటే అందరికి డౌట్ వచ్చిందంట. కీషు కుమారునికి 11వ వచనంలో ఉంటుంది. కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా? ఈయన కూడా ప్రవక్తల్లో చేరినాడా? ఎంత బాగా ప్రవచిస్తున్నాడు, ఇంత మంచి మాటలు చెప్తున్నాడు అనుకునేంత విధంగా మరి సౌలు ప్రవర్తన ఉంది. మరి ఈ విధంగా మరి అంత మంచి ప్రారంభంలో ఉన్న సౌలు ఆ తర్వాత ఏమైనాడు? ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు సౌలు ఇశ్రాయేలును? 40 సంవత్సరాలు పరిపాలించినాడు. ఆ 40 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మాత్రము మరి ప్రభువుకి ఇష్టంగా ప్రవర్తించినాడు గానీ, ఆ తర్వాత మరి తను ఎన్ని తప్పులు చేయాలనో అన్ని తప్పులు చేసినాడు. మనం చూస్తాం. ఈ 15వ అధ్యాయంలో మరి అతడు ఎలా ప్రభు ఆజ్ఞను ధిక్కరించి ఏమేం చేసినాడు అదంతా మనము డీటెయిల్‌గా చదవం కానీ, మరి 15వ అధ్యాయము 22వ వచనం చదువుతాము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టం. అంటే ఆయన ఏం చెప్తాడు? ఆ పశువుల అన్నిటిని తీసిపెట్టి ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నామంటే దేవునికి బలి అర్పించాలని చెప్తాడు. అప్పుడు సమూయేలు ఈ మాట అంటాడన్నమాట. ఆజ్ఞను గైకొనుట ఇంపార్టెంట్. ఆ ఆజ్ఞలన్నీ మీరినాడన్నమాట. ఆజ్ఞలన్నీ మీరి మరి దేవునికి వ్యతిరేకంగా ఈ యొక్క సౌలు పనిచేయడము మరి చూస్తాము మనం. అయితే మరి 28వ వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే, అప్పుడు అప్పుడు సమూయేలు అతనితో చదువు. ఇట్లా నేను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. ఇది 30 చదువు. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేల ఎదుటను నన్ను గనపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున చాలు. థ్యాంక్ యూ. సో ఇక్కడ మరి ఎప్పుడైతే సమూయేలు హెచ్చరించినాడో ఆయన గుర్తించినాడు, ఒప్పుకుంటున్నాడు నేను పాపం చేస్తున్నానని. చాలాసార్లు మనం కూడా మరి ఒప్పుకుంటాం కదా, తప్పు చేసినాము, ఇట్లా చేయకుండా ఉండాల్సింది అనుకుంటాం. మనం పైకి చెప్పకుండా మనసులో అయినా అనుకుంటాం.
అనుకున్న తర్వాత మరి మంచిగా ఉన్నాడా? హెచ్చరించబడినప్పుడు సంపూర్ణంగా మారిపోయినాడా? ఆ తర్వాతనే ఆ ఎపిసోడ్స్ అన్నీ కదా! మరి దావీదు విషయంలో ఏమేం చేసినాడు? ఎలా దావీదుని చంపాలని వెంబడించినాడు? నేను నా కుమార్తెని నీకిస్తాను ఎలా మరి మోసం చేసినాడు పెద్ద కుమార్తెని ఇవ్వకుండా. ఎన్నిసార్లు దావీదుని చంపడానికి ప్రయత్నం చేసినాడు. ఇవన్నీ మనకు తెలుసు ఆ హిస్టరీ అంతా. సౌలు చేసిన పనుల గురించి. అంటే ఈయన నూతన సృష్టిగా మార్చబడినాడు. నూతన మనసు పొందినాడు. మరి ఆత్మ కుమ్మరింపు పొందినాడు. ప్రవచనాలు చేసినాడు. అయినా తప్పిపోయినాడు. అంటే అతని కార్యాంతం ఎలా ఉంది? మనం ఆ యొక్క 1 సమూయేలు చివరి అధ్యాయంలో చూస్తే అతడు మరి ఆత్మహత్య చేసుకున్నట్టు మనం చూస్తాం. అంతకుముందు అధ్యాయాలలో అయితే ఏదైతే ఆ యొక్క కన్న పిశాచులను వాటిని తను నిషేధించిన ఆ సౌలు దేశంలో ఉండకుండా తానే స్వయంగా కన్న పిశాచి దగ్గరికి పోవడం మనం చూస్తాం. ఇవన్నీ కూడా మరి దయ్యపు ఆలోచనలు, సాతాను చేసే పనులు. వాటికి లోబడినాడు సౌలు. మరి ఎలా ఉంది ఆయన అంతం అంటే, అంతగా మంచి ఆరంభం ఉన్న సౌలు చివరికి మరి తనకై తను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. తన కత్తి మీద తన్నే పడి. మరి ఇద్దరిని కంపేర్ చేసుకుంటే పాత నిబంధనలో ఉన్న సౌలును, రాజు సౌలు రాజును, కొత్త నిబంధనలో ఉన్న ఈ యొక్క దాసుడు కదా! ఆ దాసుని మనము చూస్తే ఎవరి ప్రారంభం ఎలా ఉంది, ఎవరి అంతం ఎలా ఉందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ ఒనేసిము ఆదర్శంగా తీసుకుంటామా? సౌలును ఆదర్శంగా తీసుకుంటామా? ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మరి మోషే గారిని గురించి చదివితే అంత గొప్ప ప్రవక్త ఎవరు లేరు. ఎన్ని గొప్ప కార్యాలు ప్రభువుని బట్టి చేసినాడు మోషే. ఎంతో మరి సాత్వికుడు అని పిలువబడినాడు. మరి ఆయన చూస్తానంటే ఆయన తన వెనక భాగాన్ని మోషేకు చూపించినాడు ప్రభువు. మరి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని పిలువబడినాడు మోషే. అలాంటి మోషే ఏం చేసినాడు? ఒకసారి తప్పు చేసినాడు. దాన్ని బట్టి మరి కనాన్ రాజ్యంలోకి ప్రవేశించలేకపోయినాడు. ప్రభు చెప్తాడు కదా, నన్ను కనపరచలేదు. స్టకప్ అయింది సావిత్రి. ఆగిపోయింది కదా? అవును సిస్టర్, ఆగిపోయింది. మనం ఇది చేసుకుందామా? ప్రేయర్ చేసుకుందామా? అలాగే అలాగే చేసుకుందాం. ప్రేయర్ చేయమని జ్యోతి, ఎండింగ్ ప్రేయరు వదిన చేసేదా? ఓకే. ప్రేయర్ సెషన్. మంజు మనమరాల గురించి అంట చెయ్యి. సరే వదిన. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నిత్యుడమైన మా తండ్రి, మా మంచి కాపరి, ఇదిగో ప్రభువా, ఈ సాయం సమయంలో మేమందరం ఒక చిన్న కుటుంబంగా, ఒక చిన్న మందగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరు ఈ సమయం ఇచ్చినందుకే మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఇదిగో ప్రభువా, మీరు మీ బిడ్డ ద్వారా ఈ రోజు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. దేవా, మేము మీకు విరోధంగా పాపం చేసి తండ్రి శిక్షకు పాత్రులం తండ్రి. కానీ మేము పొందవలసిన శిక్షను యేసుక్రీస్తు తీసుకున్నాను తండ్రి. తండ్రి, ఆయన ఇచ్చు క్షమాపణ తండ్రి, రక్షణ తండ్రి, మీ యొక్క అద్భుత కృప, వీటన్నిటి కొరకు నిత్య జీవమైన బహుమానం కొరకు తండ్రి వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభువా, నేటి ఈ వాక్యమును దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. నూతనంగా తండ్రి మనం ఎందుకు జన్మించాలి, నూతన సృష్టి అనగా ఏమి,
తండ్రి ఎంతో చక్కగా మీ బిడ్డ ద్వారా మీరు మాకు వివరించినందుకు మీకు స్తోత్రం ప్రభా. కొత్తగా జన్మించుట, పైనుంచి జన్మించుట తండ్రి, ఆ కొత్త జీవితం తిరిగి జన్మించటం అనేది తండ్రి మీ పిల్లల అగుటకు తండ్రి మమ్మల్ని ఆయుధపరచటం అని తండ్రి మీ బిడ్డ ద్వారా మీరు తెలియజేసినారు తండ్రి. తండ్రి అపరాధం చేత, పాపం చేత తండ్రి చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించనని మీ వాక్యం సెలవిచ్చుచున్నది ప్రభా. తండ్రి మేము మీరు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం తండ్రి మా పాపం ద్వారా తండ్రి. ప్రభువా, క్రీస్తునందు విశ్వాసం ద్వారా వారి ఆత్మీయ జీవితంలో పొంది ఉన్నారు అని మీ వాక్యం చెప్తున్నట్లు ప్రభువా, ఈ నేటి మీ యొక్క బిడ్డ ద్వారా మీరు ఈ నేటి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉంటున్నారు తండ్రి. తండ్రి మీతో అనుబంధం కలిగి ఉండటమే నూతన జన్మ అని తండ్రి మీ వాక్యం చెప్తున్నది ప్రభా.